మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి సమస్యని నాయకులందరికీ కూడా మరొకసారి జగిత్యాల గౌరవ ఎమ్మెల్యే శ్రీ టి జీవన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ అది ఈ సిపిఎస్ విధానం వల్ల ఎంతోమంది అంటే కేవలం ఉపాధ్యాయులే కాక ఉద్యోగులు అందరూ కూడా ఉద్యోగులు మాత్రమే కాకుండా వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా దాని యొక్క దుష్పరిణామాలకు గురి కావలసి వస్తున్నది. ఈ సిపిఎస్ విధానం పట్ల మొదట్లో అవగాహన రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు అంటే ఉపాధ్యాయులనే కాదు, ఉపాధ్యాయులతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ముఖ్యంగా ఏ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో మెరుగైనటువంటి ఒక పదవీ విరమణ తదుపరి మరి ఆర్థికంగా మేలు ఒనగూడుతుందని చెప్పని భావించడం జరిగిందో ఇవాళ ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే ఇటు పదవీ విరమణ పొందేటటువంటి ఉపాధ్యాయ సోదరులకే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకే కానీ అది ఒక మరి ఉరితాడుగా మారుతుందని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ ఏ ఉద్యోగస్తుడైనా వారు జీవితకాలం వారి బాధ్యతలు నిర్వర్తించి పదవి విరమణ తదుపరి వారి కుటుంబ పోషణ భారం ఏదైతే వెలదీయడానికి మొదటి నుండి కూడా అంటే స్వాతంత్ర పూర్వం నుండి కూడా ఈ పెన్షన్ స్కీమ్ అనేది అమల్లో ఉన్నది. అటువంటి పెన్షన్ స్కీమ్ ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విచక్షణ అధికారాలు కల్పిస్తూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేసి తలపెట్టినట్టయితే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేక దాని స్థానే కొనసాగుతున్నటువంటి యథావిధి పెన్షన్ స్కీమ్ అమలు చేయదలుచుకున్నట్టయితే దాన్ని అమలు చేసుకునే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఈ కొనసాగుతున్నటువంటి పెన్షన్ అమలు స్థానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు కొరకు ఏదైతుందో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటం మరి ఇప్పటికి కూడా అది కొనసాగుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తం కావడం జరుగుతుంది. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులని చెప్పక తప్పదు. ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఇవాళ సమాజానికి తెలియజెప్పే విధంగా ఇటు విద్యార్థులను నిరుద్యోగ యువతను మరి ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా ప్రధాన పాత్ర పోషించింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు. రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఈనాటికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయుల సమస్యలే మిగిలిపోవటము దురదృష్టకరమని చెప్పని భావించక తప్పదు. మళ్ళీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుతో పాటుగా ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా ప్రధానమైన అంశంగా భావించక తప్పదు. వీళ్ళ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఏకీకృత సర్వీస్ రూల్స్ సంబంధించి. మరి అటువంటి ఒక ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిస్తేజంగా వాళ్ళు ఎవరో కోర్టును ఆశ్రయించేంత మాత్రాన ఆ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయడానికి కావాల్సిన ఒక చర్యలు చేపట్టాల్సింది పోయి ఏ విధమైన ఒక చర్యలు చేపట్టకపోవడంతో రాష్ట్రం ఏర్పడి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య కూడా ఇంకా సమస్యగానే మిగిలిపోయి ఉండడంతో విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కూడా కొరవడిందని చెప్పక తప్పదంటుంది. స్పష్టమైనటువంటి ఒక ఆలోచన విధానం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో
బోధన కొంత ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొనడం తప్పదు. వాస్తవంగా మనం బోధన సిబ్బందినే గట్ట పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో మనకు లభిస్తున్నటువంటి ఒక బోధన సిబ్బంది క్రీమ్ ఆఫ్ ది టీచింగ్ స్టాఫ్ ఇలా ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు లభించినటువంటి వారు మాత్రమే ప్రైవేట్ విద్యాలయాలకు పోతారు. ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తే ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని ప్రైవేట్ విద్యాలయాలకు పోరు. అంటే మెరుగైనటువంటి విద్యా బోధకులు ఎక్కడున్నారు? మన దగ్గర ప్రభుత్వ పాఠశాలలు. అయినప్పటికీ కూడా వారిని వినియోగించుకోలేకపోతున్నామని చెప్పట్లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని చెప్పని నేను పేర్కొంటున్నాను. ముఖ్యంగా PRTU ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ వీళ్ళ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముందు నుండి కూడా అగ్రస్థానాలు నిలిచి ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా పోరాటం చేస్తున్నటువంటి మరి యూనియన్ PRTU అని చెప్పని పేర్కొనడం తప్పదు. వీళ్ళ PRTU ఏదైతుందో మిత్రుడు జితేందర్ రెడ్డి గారు వారి సహచరులు అందరూ కూడా మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడము, దీనికి సంఘీభావం తెలపడానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిత్రుడు సాగర్ రావు గారు, అట్లాగే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిత్రుడు శంకర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు సిపెల్లి రవి గారు, OBC నాయకులైనటువంటి లక్ష్మీనారాయణ గారు, ఓబీసీ బీసీ వేరువేరా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంతం వీళ్ళ PRTU పంతం అనే విధంగా ఏదైతున్నదో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడము, దీనికి మరి సంపూర్ణ సంఘీభావం తెలపడమే కాకుండా రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుందని చెప్పిన కూడా నేను పేర్కొంటూ దీనికి సంబంధించి సారంగపూర్ మండలంలో ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయ సోదరులకు కూడా సంఘీభావం తెలపాలనే ఒక భావనతోని నేను పోతుండటంతో నన్ను అన్నిలా భావించకుండా నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాలానికి ఎన్నిక కాబట్టి ఒక ఎమ్మెల్యే జీతాన్ని సుమారు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రం కాబట్టి 300 పెంచి 1,50,000 చేసి అతను వాళ్ళు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతి నెల మినిమం 75,000 రూపాయల పెన్షన్ తీసుకుంటాడు అతను చనిపోయేంత వరకు కూడా. అంటే 5 సంవత్సరాలు ప్రజాసేవకు ఎన్నుకోబడ్డ గౌరవవేతనం తీసుకుంటున్న శాసనసభ్యుడే పెన్షన్ తీసుకోగలుగుతున్నాడు తన కుటుంబానికి భద్రతగా. మరి సుమారు 30 సంవత్సరాల జీవితకాలం సేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు CPS విధానాన్ని రద్దు చేసి OPS విధానాన్ని అమలు చేయలేకపోతున్నదో అర్థం కావటం లేదు. గతంలో ఈ CPS విధానం అనేది కేంద్ర పరిధిలో ఉండేది, ఇప్పుడు రాష్ట్ర ఆప్షన్లోకి వచ్చింది. మరి ఒక రాష్ట్రం నిర్ణయం తీసుకోగలిగితే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. మరి ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రం తక్షణం ఈ CPS విధానాన్ని రద్దు చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ CPS విధానం ద్వారా ఉద్యోగుల యొక్క డబ్బును పెట్టుబడి రూపంలో ఇతర రకాల షేర్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో వచ్చిన అమౌంట్ తోటి భాగించి ఈ ఉద్యోగులకు తదుపరి పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఎంత అనేది పర్ఫెక్ట్ లేదు. మరి నిజంగానే ఒక్కటి ఆలోచిద్దాం మనం. ఈ మధ్యకాలంలో జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ఆలోచిస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఉద్యోగస్తులందరి యొక్క డబ్బులను తీసుకెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క షేర్లు ఉన్నారు అనుకుందాం. మరి ఏమవుతుంది, వీళ్ళకి ఏమొస్తాయి అంటే వీళ్ళకి నిజంగా చెప్తే ఆసరా పింఛన్ల కంటే తక్కువ కూడా వస్తాయి, 2,000 కూడా ఇలా పింఛన్. మరి అంటే పెట్టుబడుల మీద ఆధారపడి ఏ వ్యవస్థను కొనసాగించలేము. అలాగే ఉద్యోగికి, ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కావాలి, ఆర్థిక భద్రత కావాలనే చిన్న ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటారు. 1,00,000 రూపాయల జీతం వచ్చేదైనా ప్రైవేట్ ఉద్యోగం వద్దనుకుంటారు. మరి సంఘీభావం తెలియజేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా మరొకసారి PRTU కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి CPS రద్దు చేసి OPSని పునరుద్ధరించాలి అని వెంటనే సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో PRTU తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ధర్నా భారతీయ జనతా పార్టీ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కేసీఆర్ ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశాడో అందులో ఒకటి రెండు కూడా నెరవేర్చలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మన తెలంగాణ మనం సాధించుకున్నాక మనకు సమస్యలే ఉండయి, ఉద్యోగాలకు భద్రత ఉంటుంది, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు. కానీ ఈరోజు చూసినట్టయితే ఏ జిల్లాలో చూసినా అన్నగారు సాగర్ రావు గారు చెప్పినట్టు
ప్రతి ఒక్క రోడ్డు మీద పైన ఇదే ధర్నాలు, ర్యాలీలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యంగా జ్ఞానాన్ని ప్రసాదించే వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది విద్య. మనిషికి విద్యతోటే జ్ఞానం, బుద్ధి ఇంకా ఏదైనా సాధించగలుగుతాడు. మరి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఇవాళ ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి గిరిజన స్కూళ్ళల్లో చేసేటువంటి ఉపాధ్యాయులకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు కూడా పరిష్కరించాలి. సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, పిఆర్టీయు పంతం, సిపిఎస్ అంతం. పిఆర్టీయుటిఎస్ మొదటి విడత మరి పిఆర్టీయుటిఎస్ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి క్రమం లోపల మరి మొదట్లో సిపిఎస్ అనేది మంచి చేస్తుందన్న ఉద్దేశంతో మనం స్వీకరించడం జరిగింది. అది పోలి పునరుద్ధరించాలని చెప్పేసి సిపిఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అనేటువంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఈ ఒకరోజు ధర్నా రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లా కేంద్రాల నుండి అంటే జిల్లా అధ్యక్ష కార్యదర్శుల యొక్క పర్యవేక్షణలో మరి మండల అధ్యక్ష కార్యదర్శుల యొక్క ఆధ్వర్యాల్లో కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి అందరం కూడా వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించి మరి ఈ సమస్యని మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా తెలియజేయాలన్న ఉద్దేశము. అదేవిధంగా గతంలో దేశంలో కూడా అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ సిపిఎస్ విధానం కొనసాగుతుంది కాబట్టి మరి అన్ని రాష్ట్రాన్ని కలుపుకొని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసి మరి అంతో ఇంతో అక్కడి నుంచి నిధులు కనుక సమకూరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద భారం పడకుండా కూడా ఉంటుందని ఇప్పటికే పిఆర్టీయుటిఎస్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది. కంపల్సరీ పెన్షన్ స్కీమ్ రద్దు, సిపిఎస్ రద్దు కోసం పిఆర్టీయు తెలంగాణ స్టేట్ రాష్ట్రం అంతా కూడా ఒకరోజు ధర్నా చేస్తున్న సందర్భంలో నన్ను ఈరోజు ఇక్కడ వారి సమస్యల గురించి తెలుసుకోవడానికి రమ్మడం జరిగింది. కరపత్రం ద్వారా కూడా వారు ఇవ్వడం జరిగింది. కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అనేది మనందరికీ తెలుసు. 2004 కంటే ముందు ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఆ తర్వాత వచ్చిన యూపీఏ అంటే కాంగ్రెస్ నాయకులున్న ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది, అమల్లోకి తీసుకొచ్చింది. ఎవరికైనా కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఇంకా ఏ కుల వృత్తులు ఉన్నా కానీ ప్రతి వారికి కూడా వయసు అయిపోయిన తర్వాత ఒక పింఛను అంటే వృద్ధాప్యంలో జీవితాన్ని కొనసాగించడానికి ఒక పింఛన్ రావాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అవసరం కూడా. ఇవాళ అందుకే పీడీ కార్మికులకు కానీ వృద్ధులకు కానీ ఆసరా పింఛన్ ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అది పక్కన పెడితే మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సాధనలో పిఆర్టీయు కానీ ఇంకా వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు గొప్ప పాత్ర పోషించాయి. ఆ విషయం మన ముఖ్యమంత్రి గారికి తెలియదు కాదు, అది అందరికీ తెలిసిన విషయం. ఈ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ మళ్ళీ తీసేయాలనే నినాదంతో ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి. ఇది తప్పకుండా ఒక ఇట్స్ ఏ జెన్యూన్ వాళ్ళకి అడిగేది. ఈ ఏదైతే సిపిఎస్ వద్దు అని అంటున్నారో కంపల్సరీ పెన్షన్ స్కీమ్, ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మన ఎంపీ గారి ద్వారా తెలియజేస్తాను. మళ్ళీ ఒక్కసారి కూడా నేను పిఆర్టీ నాయకులు ఇక్కడ ఉన్న జితేందర్ రెడ్డి గారు కానీ అందరికీ కోరడం ఏంటంటే, ఇక్కడ మా సోదరులు బీజేపీ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఒకరిని అనుకోవడం కాకుండా, ఎందుకంటే బాధ అనిపించేది ఏంటంటే మరీ ముఖ్యంగా గత కొన్ని సందర్భాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు ఇదేదో తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వాళ్లకు అన్యాయం జరుగుతుందని చెప్పి చాలాసార్లు మాట్లాడుతారు. అంటే ఈ తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ వచ్చింది కాదు. ఇది గత ప్రభుత్వంలో వాళ్ళ కాంగ్రెస్ నాయకత్వంలో సోనియా గాంధీ యూపీఎస్
చైర్మన్ ఉన్న సమయంలో ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ దేశం మొత్తం కూడా వచ్చింది. దీన్ని ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అపాస్ పాలు చేసేలాగా మాట్లాడుతున్నారో, అప్రతిష్ట పాలు చేస్తున్నారో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. కానీ అట్ ద సేమ్ టైం ఇదే వేదిక ద్వారా PRTU నాయకులు, ఉపాధ్యాయులు అందరూ ఏదైతే ధర్నాలో కూర్చున్నారో నా పూర్తి సాంఘీభావం తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే రిటైర్మెంట్లో పెన్షన్ అనేది కంపల్సరీ. ఈ కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ ద్వారా వాళ్లకు న్యాయం జరుగుతున్నాయనే పూర్తి అవగాహన నాకు వచ్చింది. దీంతో పాటు ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏకీకృత సర్వీసులని ఇంకా కొంతమందిని నియమించాలనే విషయంలో గతంలో కూడా ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలల్లో ఏదైనా ఖాళీ అయితే దాన్ని నియమింపజేయాలి. ఇది రాజ్యాంగబద్ధం. రాజ్యాంగం గురించి మీకు తెలుసు కావచ్చు, మాకు కొద్దిగా తక్కువ తెలుసు కావచ్చు. కానీ మరి గత ఒక దశాబ్దాల పైన ఎన్నోసార్లు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఖాళీ ఉంచిన సంగతి మర్చిపోయినా అని చెప్పి నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది ఇవాళ విషయం కాదు. ఇవాళ DEOలను నియమించకపోవడం, డిప్యూటీ DEO లేకపోవడం అనేది దశాబ్దం పైన ఉంటుంది. ఇవాళ కొత్తది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒకటొకటి పరిష్కారం చేయడానికి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారులకు రాగానే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎన్నడూ లేని విధంగా 43% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా. గతంలో ఎప్పుడైనా కానీ ఒక 33% ఇస్తే ఎక్కువ. అదేవిధంగా పెన్షనర్స్ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇవాళ హెల్త్ కార్డ్స్ అనేవి ప్రతి ఉద్యోగికి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రజలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా న్యాయం చేయాలని చెప్పే సదుద్దేశం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి ముఖ్యంగా ఇంకా ఏమైనా ఇట్లాంటి సమస్యలు కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కానీ ఇంకేమైనా ఉంటే కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు దీన్ని పరిష్కరించడానికి పూర్తిగా పనిచేస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మన గౌరవ ఎంపీ కవితక్క గారి ద్వారా కూడా మరొకసారి ఇవన్నీ ఉద్యమాలలో పనిచేసిన మన ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంతకుముందు చెప్పినట్టు జితేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ అందరు కూడా ఈ సమస్యలన్నీ తెలిసినాయి, తప్పకుండా వారి దృష్టిలో ఉన్నాయి. కానీ నా వద్దగా కూడా ఒక TRS నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తప్పకుండా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రతిపక్ష నాయకులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరైనా కానీ ఎవరికైనా సాంఘీభావం తెలపాలంటే తప్పకుండా పనిచేయండి. ప్రజాస్వామ్యంలో అందరూ మాట్లాడచ్చు. కానీ ప్రతి దానికి కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఒకటే ఉద్దేశంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన ప్రతి బిడ్డ బాగుండాలని ఆలోచిస్తుంటే తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉంటే 70 సంవత్సరాలు పాలించిన గత ప్రభుత్వాలు చేయని పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే విమర్శించడం ఒక్కటే పని గత 4 సంవత్సరాలుగా పెట్టుకున్నారు. ఇది తగదు. ఈ ప్రజలు దీన్ని తప్పకుండా గుర్తిస్తారని చెప్పి నేను ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులకు మరీ ముఖ్యంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.